శ్రీ గురుభ్యో నమ. హరే కృష్ణ అండి. అందరికీ స్వాగతం. స్వాధ్యాయ సేవ మిషన్ ద్వారా స్వ అధ్యయనం చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మనం నేర్చుకోబోతున్నాం. అలానే ఒక విషయంలోనే కాదు, అనేక విషయాల్లో కూడా మనం స్వాధ్యయనం చేయాలి. ఆరోగ్యంలో కూడా స్వాధ్యయనం చేయాలి. అలా స్వాధ్యయనం చేస్తూ మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని నేర్పించిన మహా గురువు ఈకే మాస్టర్ గారి హోమియో జ్ఞానాన్ని మనకి కొండారెడ్డి గారు అందిస్తున్నారు. వారు ఈ హోమియో వైద్యాన్ని ఈకే మాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉచిత హోమియో సేవను, జ్ఞానాన్ని భావితరాలకి అందించాలని సదుద్దేశంతో వారు మనతో జ్ఞానాన్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. కొండారెడ్డి సార్, మీకు చాలా కృతజ్ఞతలు. హోమియో అనేది చాలా ఉత్తమమైన ఔషధము కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం 4 సూత్రాలు చెప్పుకున్నాం. 5వ సూత్రం మొదలు పెడుతున్నాను. ఈ డాక్టర్కి ఏంటంటే దీర్ఘవ్యాధుల విజ్ఞానం అనేటువంటిది ఉండాల్సిందే కంపల్సరీగా. దీర్ఘవ్యాధులు అంటే మనకి ఏ వ్యాధి అయినా రావాలి అంటే, జలుబు కానీ, దగ్గు కానీ, తలనొప్పి కానీ, ఇట్లాంటి వ్యాధులు ఏవైనా సరే ప్రతిసారి మాటికి వస్తుంటాయి. మనకి ఎండకెళ్తే జలుబు చేస్తుంది, చలిగాలి తగిలితే జలుబు చేస్తుంది, అసలు జలుబు చేయని పాయింటే లేదు. అలాగే తలనొప్పులు, ఈ తలనొప్పి ఒకసారి వస్తే తగ్గదు. మనం పెద్ద డాక్టర్లు, పెద్ద హాస్పిటల్స్లోనే వెళ్తూ ఉంటాం. కానీ ఈ హాస్పిటల్స్లో తలనొప్పి తగ్గడానికి మందు లేదు. కనుక ఈ ప్రతిసారి జలుబులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నరాల నొప్పులు ఇవన్నీ దేనికి వస్తాయి అంటే దీర్ఘవ్యాధులు ఉండటం మూలాన వస్తాయి. కనుక దీర్ఘవ్యాధుల విజ్ఞానం అనేటువంటిది ప్రతి డాక్టర్ కూడా నేర్చుకోవాలి. ప్రతి పేషెంట్ను కూడా ఎడ్యుకేట్ చేయాలి. దీర్ఘవ్యాధులు అనేటువంటివి ఉదాహరణకి మనకి జలుబు చేసింది, లేదా ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళా ఆ ఫీవర్ రాకుండా చూసుకోవాలి. అంటే మనకి పేషెంట్ అయితే ఏ జబ్బు కోసం వచ్చాడో ఆ జబ్బే కాకుండా మిగిలిన జబ్బులు ఏ జబ్బులు కూడా రాకుండా ఉండేటువంటి వైద్య విధానం హోమియోపతికి సొంతం. ఇంకెక్కడా కూడా ఈ వైద్యం అనేటువంటి దాంట్లో ఇది లేదు. కనుక ఈ పేషెంట్ ఏ రోగానికైతే వచ్చాడో ఆ రోగం తగ్గించటమే కాకుండా మిగిలినటువంటి ఏ రోగం కూడా మనం దరిచేరకుండా ఉండేటువంటి విధానం. అంటే మనం దీర్ఘవ్యాధులకు మందేయాల. ఉదాహరణకి నీకు ఒక 20 సంవత్సరాల నుంచి తలనొప్పితో సఫర్ అయ్యేటువంటి పేషెంట్ వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం తలనొప్పికి సరిపోయినటువంటి మందులు వేస్తాం. వేసిన తర్వాత మరలా తలనొప్పి హోమియోపతిలో మందులు వేసుకున్నా మరలా వస్తుంది. కానీ మరలా రాకుండా ఉండాలి అంటే దీర్ఘవ్యాధికి సంబంధించినటువంటి ఔషధాన్ని వేయాలి. ఈ దీర్ఘవ్యాధికి సంబంధించి అంటే మరలా వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ కేషీట్ రాసుకొని దీర్ఘవ్యాధుల లక్షణాలు ఏమున్నాయో చూసుకొని అప్పుడు మళ్ళీ మనం గనక మందు వేస్తే ఆ తలనొప్పి శాశ్వతంగా పోతుంది. ఒక తలనొప్పే కాదు, ఏ జబ్బైనా పోతుంది. కనుక మీకు దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్కి ఏ జబ్బు అయితే కోసమైతే వచ్చారో, దేని నివారణ కోసమైతే వచ్చారో ఆ జబ్బుని నివారించటమే కాదు మన ఉద్దేశం. ఆ జబ్బులు మాటికి ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒక కారణం ఉంటేనే వస్తాయి.
ఇప్పుడు లేకపోతే మనకి ప్రతిసారి ఎందుకు జలుబు చేస్తుంది చెప్పండి? మనకి మన తోటికి మన కుక్కలు, పిల్లులు అని పెట్టి యానిమల్స్ అంటాం వీటిని. ఈ పెంపుడు జంతువులు. ఈ పెంపుడు జంతువులకి ఎప్పుడు జలుబు చేయదు. చలికాలం చలి వచ్చినా జలుబు చేయదు. ఎండాకాలం ఎండకు పోయినా జలుబు చేయదు. మనకి ఎండకు పోతే వేడి జలుబు చేస్తది. చలికాలం చలికి పోతే చల్ల చల్లదనం వల్ల జలుబు చేస్తది. లేకపోతే వర్షంలో తడిస్తే అసలు చెప్పే పనే లేదు. అంటే నేను నా చిన్నతనంలో చూశాను. అప్పట్లో రైతుల దగ్గర డబ్బులుండేవి కాదు. ఇప్పుడంటే డబ్బులుండేసి వేరే కష్టం అది పెట్టుకొని తర్వాత అలాగ జంతువుల్ని చేస్తున్నారు. కానీ అప్పుడు డబ్బులుండేవి కాదు. ఈ వర్షం కురుస్తూ ఉంటే వర్షంలోనే వారం రోజులు తడిసేయి పాపం. ఏ గేదెకి జలుబు చేసేది కాదు. మరి మనకెందుకు జలుబు చేస్తది? అంటే మనకి 4 రకాలైనటువంటి దీర్ఘ వ్యాధులున్నాయి. ఆ దీర్ఘ వ్యాధుల వల్లనే మనకు జలుబు చేస్తుంది. తలనొప్పి వచ్చినా దాని వల్లనే వస్తుంది. లేదు ఒక్కొక్కళ్ళు ప్రతిసారి ఏం తిన్నా విరోచనాలవుతాయి. కొంతమందికి ఏ ఫ్రూట్స్ పడవు. ఇవన్నీ దేని వలన వస్తాయంటే దీర్ఘ వ్యాధుల వల్లనే వస్తాయి. కనుక దీర్ఘ వ్యాధుల యొక్క విజ్ఞానం అనేటువంటి దాన్ని సమగ్రంగా నేర్చుకోవాలా. దీని వలన ఉపయోగం ఏంటంటే మనకి ఏ జబ్బు అయినా సరే ఆ వచ్చినటువంటి రోగమే కాకుండా ఇక మరలా ఏ రోగం, ఏ రకమైనటువంటి రోగం రాకుండా ఉండేటువంటి విధానమే హోమియోపతిలో ఉన్నటువంటి విధానం. అంటే దీర్ఘ వ్యాధుల నివారణ అనేటువంటిది చేసుకోవాల. ఉదాహరణకి ఆ తలనొప్పి వచ్చినటువంటి 25 ఏళ్ల నుంచి వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. కానీ మరలా వస్తది. ఇంక హోమియో మందులు వాడినా మరలా వస్తుంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ దీర్ఘవ్యాధుల మందులని కొన్నుంటాయి. అంటే బాగా దీర్ఘంగా లోపలికి వెళ్ళి మనిషి యొక్క శరీర తత్వంలోనికి చొచ్చుకొని పోయి పనిచేసేటువంటి మందుల్ని దీర్ఘవ్యాధులు యొక్క మందులు అంటాం. ఆ దీర్ఘవ్యాధుల యొక్క మందుల్ని గనక వాడితే ఆ ఏ కారణం వలనైతే మనకు తలనొప్పొస్తుందో ఆ కారణం పోతుంది. కారణం పోయినప్పుడు ఇక రావటానికి ఏం లేదక్కడ. అందుకోసం మనం మరలా పేషెంట్‌ని కూర్చోబెట్టి, మరలా అన్నీ గూడా లక్షణ పట్టికలన్నీ రాసుకొని, ఏమేం బాధలున్నాయో రాసుకొని, అవన్నీ గూడా ఏ దీర్ఘవ్యాధి మందుకి సరిపోతుందో, ఆ మందు వేస్తే ఇక వాడికి తలనొప్పి ఉండదు. ఒక తలనొప్పే కాదు, ఈ దీర్ఘవ్యాధుల మందులు వేయటం మూలాన ఏమవుతుందంటే ఏ జబ్బు రాదు. వాడికి ఆ జబ్బే కాదు, ఏ జబ్బు గూడా రాదు. మనకి ఈ దీర్ఘవ్యాధులు ఎన్నున్నాయంటే 4 ఉన్నాయి. మొట్టమొదటిది అన్నిటికంటే మొట్టమొదటిది మూలమైనటువంటి జబ్బు చర్మ వ్యాధి. చర్మ వ్యాధి అనేటువంటిది అత్యంత భయంకరమైనటువంటి జబ్బు. ఎందుకంటే ఏ మందులేసినా పోదది. దానికి సరిపోయినటువంటి సరైనటువంటి మందు వేస్తేనే తగ్గుతుంది. లేకపోతే తగ్గదు. పొరపాటున కూడా తగ్గదు. హోమియో మందులేసినా తగ్గదు, ఇంగ్లీష్ మందులేసినా తగ్గదు. మీరు ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికెళ్లి చూడండి. ఆ డాక్టర్లు చెప్తారు. ఎవరినన్నా పొరపాటున ఒక డాక్టర్‌ని అడగండి. మంచి ఫ్రెండ్‌గా ఉన్నటువంటి డాక్టర్‌ని. ఏవండీ మీరు మీ జీవితంలో ఒక్కళ్ళకన్నా దురదను తగ్గించగలిగారా అని అడగండి. ఆన్సర్ నో అనేటువంటి సమాధానం వస్తుంది. కనుక ఏ పేషెంట్‌కి కూడా దురద అనేటువంటిది తగ్గదు. హోమియోలో తగ్గుతుంది. కానీ అది గూడా ఎప్పుడు ఖచ్చితమైనటువంటి మందు పడితేనే తగ్గుతుంది. ఏం పొరపాటున కూడా ఏం తగ్గదు. కొంచెం అటు ఇటు పడ్డా మిగిలిన తలనొప్పులు అవన్నీ పోతాయి. ఇది మటుకు పోదు. కనుక ఈ దురదలు ఏవైతే ఉన్నాయో, ఆ దురదలో తగ్గటం కోసం గనక మనం మందిస్తే దురదలు తగ్గుతాయి. దురదలు తగ్గినటువంటి గుర్తు ఏంటంటే, మరలా దురద రాకూడదు. ఉదాహరణకి మనకు దురద వచ్చింది. బాగా గీక్కుంటున్నాడు పేషెంటు. సరైనటువంటి మందు వేశాం. మందు వేసిన తర్వాత మనం ఎక్కడ వేస్తాం మందు? నాలుక మీదే వేస్తాం. అక్కడ
గోక్కునే చోట మందేయం మనం. నాలుక మీదే మందేస్తే దురద పోతుంది. ఆ పోయినటువంటి దురద మరలా ఒకవేళ అణిచిపెట్టబడితే మళ్ళా వస్తుంది. అణిచిపెట్టకుండా మనం మందు వేస్తాం. అంటే సప్రెస్ చేయటం అంటారు. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే సప్రెస్, అణగదొక్కటం అంటారు. జబ్బుని అణగదొక్కటం. అణగదొక్కటం మూలాన ఏమవుతుందంటే అది లోపలికెళ్ళేసి దానికి అనుకూలమైనటువంటి శరీర భాగాలను ఆక్రమిస్తుంది. లేదు ఎక్కువ సార్లు ఏమవుతుందంటే అదే దురద మళ్ళా వస్తుంది. ఎన్ని సార్లన్నా మీరు మందులెయ్యండి, అన్ని సార్లు ఆయింట్‌మెంట్స్ పోయండి, అన్ని సార్లు మరలా లోపల నుంచి మరలా బయటికి వస్తుంది. దానికి విసుగు లేదు, విరామం లేదు. ఎన్ని సార్లు మీరు 1,00,000 సార్లు మందులేసినా సరే, ఆయింట్‌మెంట్స్ పూసినా సరే, 1,00,000 సార్లు గూడా బయటకొస్తుంది. అంటే బయటకొచ్చిందంటే అర్థం ఏంటండి? లోపలున్నట్టేగా. ఇప్పుడు దాకా లోపలున్నట్టే. కనుక దురదలనేటువంటివి లోపలున్నట్టే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి బయటికి రావటం అదృష్టం. పేషెంట్‌లు ఏం జేస్తారంటే, వాళ్ళకి ప్రాణం అనేటువంటిది ఉంటది లోపల. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. అవునా? అది తెలుసు కదా మీకు. ఒక వరలో 2 కత్తులు పెట్టడానికి లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ దురద లోపలికెళ్ళిన తర్వాత, ఈ దురదకి, మన ప్రాణానికి పోరాటం ఏర్పడుతుంది. ఆ పోరాటంలో మరలా మన ప్రాణం ఏం జేస్తుందంటే, దురదను తీసుకొచ్చి మరలా చర్మం మీద బయటకి పెడుతుంది. అందువల్ల మరలా వస్తుంది. అంటే లోపల జీవుడన్నా ఉండాలి, లేకపోతే దురదన్నా ఉండాలి. ఏదో ఒకటే. అందుకోసం దురదలు మళ్ళా 2 నెలలకో, 3 నెలలకో యాజ్ ఇట్ ఈస్‌గా అంతకుముందు ఏ ప్రదేశంలో ఎలాగ వచ్చాయో ఇప్పుడు గూడా ఆ ప్రదేశంలో అలాగే వస్తాయి. ఉదాహరణకి మనకి తిరుపతెళ్లి గుండు చేయించుకున్నామనుకోండి. తిరుక్షవరం చేయించుకున్నాం. అప్పుడు అంతకుముందు మనకి నొక్కులు జుట్టుంటే ఇప్పుడు గూడా నొక్కులు జుట్టే వస్తుంది. అంతకుముందు స్ట్రెయిట్‌గా జుట్టుంటే ఇప్పుడు గూడా స్ట్రెయిట్ జుట్టే వస్తుంది. అంతే తప్పితే ఇంకొక పద్ధతి లేదు. అది ఎలాగో ఈ దురద గూడా అంతకుముందు ఏ ప్రదేశంలో దురద ఉండేదో ఇప్పుడు గూడా మరలా వచ్చినప్పుడు గూడా అదే ప్రదేశంలో అలాగే వస్తుంది. ఎన్ని సార్లంటే ఎన్ని సార్లైనా అలాగే వస్తుంది. ఏమాత్రము అందులో డౌట్ లేదు, అనుమానం లేదు. అది. కనుక ఈ చర్మ వ్యాధిని అణిచిపెట్టబడుట వలన మనకి మనస్తత్వం గూడా అంటే ఈ చర్మ వ్యాధి అణిచిపెట్టటం మూలాన దురద అనేటువంటిది లోపలికి పోయి మనస్తత్వాన్ని గూడా మార్పు జేస్తుంది. అక్కడి నుంచి వాడికి మనస్సులో మార్పులొస్తాయి. మనస్సులో మార్పులంటే ఎలాగొస్తాయి? అంటే రెండే లక్షణాలు జెప్పాడు. అహంభావి. నా అంతటోడు ఎవడు లేడు. మా ఊరి శివాలయంలో అభిషేకం జేస్తేనే అభిషేకం జేసినట్టు. ఇంకెక్కడ ప్రపంచంలో శివాలయంలో అభిషేకం జేస్తే అంత ఫలితం ఉండదు. అది వాడు జెప్పేది. ఏదైనా సరే నాదే గొప్ప. అత్యంత అహంకారి, అత్యంత పొగరుబోతనమాట. ఏది ఈ లక్షణాలొస్తాయి. మనస్సులో మార్పులొస్తాయి. ఈ మనస్సులో మార్పులు అనేటువంటివి ఈటికి ఇంకా పిలకలు చాలా పుడతాయి మనస్సులో అనేటువంటివి. అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు వస్తాయి. ఈ మనస్తత్వాలు రావడం మూలానే మనకి ఏ ఇద్దరికి పడదు. పొరపాటున గూడా ఏ ఇద్దరు ఒక అభిప్రాయంతో ఉండరు. ఏ నలుగురు ఒక అభిప్రాయంతో ఉండరు. ఏది ఆధ్యాత్మిక సంస్థల్లో గూడా ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెబుతాయి? మనకి ప్రతి దాని యందు భగవంతుడున్నాడు. భగవంతుడు లేని చోటే లేదు అని చెబుతాం. కానీ ఆ మాట మర్చిపోతాం. మర్చిపోయి భార్య మీద తగాదేసుకుంటాం, పిల్లల మీద తగాదేసుకుంటాం, కొడుకుల మీద తగాదేసుకుంటాం, కూతుర్ల మీద తగాదాలేసుకుంటాం, లేదు పక్కింటోళ్ళ మీద తగాదాలేసుకుంటాం. ఇయన్నీ దేని వలనొస్తున్నాయంటే, ఈ పేచీలు, గొడవలు ఇవన్నీ దేని వలనొస్తున్నాయంటే దీని వల్లనే వస్తాయి. కనుక అంటే ఈ చర్మానికి మందులు వేయటం మూలాన అది లోపలికెళ్ళేసి మనస్తత్వాన్ని గూడా చెడగొడుతుంది. మనస్సును గూడా చెడగొడుతుంది. మనస్సును చెడగొట్టిన తర్వాత
అత్యంత అహంభావిగా తయారవుతాడు. అంతకుముందు అహంకారం అనేటువంటిది ఉండదు. ఒక 4, 5 సార్లు లోపలికి, బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఐదోసారి, ఆరోసారి శుభ్రంగా మనకి పూర్తిగా అహంభావిగా తయారవుతాడు. నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు. మా ఊరు శివాలయమే శివాలయం. అక్కడ అభిషేకమే అభిషేకం. ఇంకెక్కడ కాదు. కనుక తర్వాత పిసనారిగా తయారవుతాడు. పరమ పిసనారి. రూపాయి ఖర్చు పెట్టడు, బయటికి తీయడు. మా ఊర్లో ఒకాయన ఉండేవాడు. గుడిలోకి పోడు. గుడిలోకి పోయినా ప్రసాదం తీసుకోడు. ఎందుకంటే దేవుడికి బాకీ అంట. అన్నీ దేవుడే ఇచ్చింది. అంటే మనస్తత్వం అలాగ మారిపోతుందనమాట. కనుక మనస్తత్వం మారిపోయిన తర్వాత మనకి ఏ ఇద్దరికి పడదు. అందుకే ఈ వరల్డ్ వార్స్ అన్నీ గూడా వస్తున్నాయి. ఒక దేశం మీద ఇంకొక దేశం దౌర్జన్యంగా ఆక్రమించటం ఇవన్నీ గూడా దీని వల్లనే వస్తాయి. కనుక ఈ గజ్జి కురుపులకు గనక మనం మందు వేస్తే అవి లోపలికి పోయి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు, మానసిక పరిస్థితులు వస్తాయి. తర్వాత ఇక రెండో వ్యాధి. అంటే ఈ వ్యాధి వల్ల మనకి అనేకమైనటువంటి మానసిక జబ్బులు. కనుక మనం రెండోసారి కేస్ షీట్ రాసేటప్పుడు ఇవన్నీ రాసుకోవాలి. రెండోసారి వీళ్ళకి అహంభావం ఎట్లా ఉంది, అహంకారం ఎట్లా ఉంది, మనుషులు మాట వింటారా లేదా, ఇవన్నీ కూడా రాసుకొని దానికి మందులేసుకోవాలి. అప్పుడు మొత్తం పోతుందన్నమాట టోటల్. లేకపోతే పోదు. కనుక ఇది సోరా అనేటువంటి జబ్బు. దీన్ని హానిమన్ ఏం పేరు పెట్టారంటే సోరా అని పేరు పెట్టారు. సోరా, PSORA, స్పెల్లింగ్ పి అంటే పి సైలెంట్ అన్నమాట. PSORA, సోరా అని పేరు పెట్టారు. మనకి సోరియాసిస్ అనేటువంటిది దాని మీద వచ్చింది. సోరియాసిస్ అనేటువంటి జబ్బు ఉంది కదా, మీకు ఐడియా ఉంటది. చాలా మందికి ఐడియా ఉంటది. కనుక ఈ సోరియాసిస్ అనేటువంటి జబ్బు అక్కడి నుంచి వచ్చింది. దాని మీద నుంచి వచ్చింది. తర్వాత ఈ ఈ ఈ సోరా వలన వచ్చినటువంటి గజ్జి కురుపుల నుంచి కూడా మనం మందు తయారు చేశాం. సోరినం అని దాని నుంచి తయారు చేసినటువంటి ఆ చీము నుంచి తయారు చేసినటువంటి మందు కూడా మనం కామన్‌గా వాడుతూ ఉంటాం. ఆ సోరా పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే సోరినం కావలసినటువంటి పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే ఎండాకాలం కూడా దుప్పటి కప్పుకుంటారు. అది మామూలు దుప్పటి కూడా కాదు. ఉలెన్ రగ్గు కప్పుకుంటారు ఎండాకాలం కూడా. అట్లా కప్పుకుంటే గాని వాళ్ళు బాగుండరు. అంటే విపరీతమైన చలి. ఎండాకాలం కూడా చలి పుడుతుంది వాళ్ళకి. ఇంక అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మనకి ఈ సోరినం నుంచి తయారు చేసినటువంటి మందు ఏదైతే ఉందో అది వేస్తే వాడికి ఆ లక్షణం పోతుంది. అది. తరువాత ఇక రెండవది ఈ సోరా అనబడేటువంటి మహావ్యాధి ఉన్నప్పుడు మనకి సుఖవ్యాధులు అనేటువంటివి వస్తాయి. సుఖవ్యాధులు అంటే సుఖపట్టం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఈ సుఖవ్యాధులు అనేటువంటివి 2 ఉంటాయి. ఒకటేమో గనోరియా అంటారు. దాన్ని సైకోసిస్ అంటారు. ఈ గనోరియా అనేటువంటిది వచ్చినటువంటి లక్షణాలు ఏంటంటే గనోరియా వచ్చినప్పుడు మనకి యూరిన్, దురద, మంట అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని గనక మనం లోపలికి పంపిస్తే ఆ దురద, మంటను గనక ఆయింట్మెంట్స్ పూసి చేస్తే అప్పుడు వచ్చినటువంటి జబ్బు వలన మనకి మన మానసిక కక్షలో 2 లక్షణాలుంటాయి. ఒకటి అత్యంతమైనటువంటి అనుమానం. భార్యని భర్త అనుమానించుట, భర్తని భార్య అనుమానించుట, లేకపోతే వ్యాపారంలో భాగస్వాములుండారు. భాగస్వామిని అనుమానించుట. ఒక భాగస్వామి ఏదన్నా ఊరెళ్ళి ఆ వ్యాపారం పని మీద ఎళ్ళేసి ఒక 500 ఖర్చులు రాశాడనుకోండి. వీడికి 500 ఖర్చు అయ్యుండవు. రూ. 100 అయ్యుంటది. 500 రాస్తున్నాడు. ఇట్లా అనుమానం. ప్రతి దానికి అనుమానమే.
అసలు వాడు అనుమానించినటువంటి వ్యవహారమే ఉండదు. కనుక అనుమానం, అసూయ, ద్వేషము ఎవరో ఒకళ్ళని ఎప్పుడు కూడా ఆడిపోసుకుంటూ ఉంటారు. కనుక జలస్ అండ్ సస్పిషన్ అని హానిమన్ చెప్పినటువంటి పదాలు జలస్. జలస్ అంటే ద్వేషము, అసూయ. కనుక ఈ ద్వేషము, అసూయ అనేటువంటిది ఈ మానసికమైనటువంటి లక్షణాలుగా ఉంటుంది. అసూయ, ద్వేషం, తర్వాత అనుమానం. ఈ అనుమానం మూలాన ఏమవుతుందంటే ప్రతి వాళ్ళని కూడా అనుమానించటం. కనుక ఈ అనుమానించటం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుందో. ఒకడికి చీకటి అంటే అనుమానం, చీకటిలో దయ్యాలు ఉంటాయేమోనని అనుమానం, ఆ దయ్యాల మీద పడతాయేమోనని అనుమానం. ఇది అనుమానం. అంటే దేని వలన వస్తుంది అనుమానం? ఈ సుఖించటం వలన వచ్చినటువంటి ఆ ఒంటేలు ఏదైతే ఉందో దానికి మందు గనక వేసుకుంటే అప్పుడు అక్కడి నుంచి మనకు వచ్చి డెవలప్ అయ్యేటువంటి మానసిక ప్రవృత్తిని ఏమంటారంటే సైకోసిస్ అంటారు. కనుక ఈ సైకోసిస్ అనబడేటువంటి వ్యాధి వలన అనుమానం. ఇప్పుడు ఒక భార్యని భర్త అనుమానించాడు అనుకోండి, ఆ అనుమానించటం వలన భార్య ఎక్కువ సఫర్ అవుతుందా, భర్త ఎక్కువ సఫర్ అవుతాడా? వీడికి అనుక్షణం అనుమానమేనా? వాడికి నిద్ర ఎక్కడిది? ఉదాహరణకి ఒక ఆఫీస్‌లో కూర్చున్నాడు అనుకోండి, ఆ ఫైలు చూసుకుంటున్నాడు. ఆ ఫైల్ చూస్తుంటే వీడికి భార్య కనిపిస్తదా? ఇమ్మీడియేట్‌గా అపియర్ అవుతుంది. ఆ భార్య కనిపించి, ఆ ఇంట్లోకి ఎవరో కరెంట్ పనోడో, ప్లంబరో వచ్చాడు. ఆ వచ్చిన వాడితోటి ఊరుకోడు. ఆ అమ్మాయి ఊరుకోదు. వీళ్ళిద్దరికి ఎకశక్కాలు మొదలవుతాయి. అక్కడి నుంచి ఇట్లాగా మీరు వాడికి ఒక రీల్ తిరుగుతుంటది. అంటే రియల్ సఫరర్ ఎవరంటే వీడే. ఆమెకేముంటది? ఆమెకేం లేదు. రోగం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఆమె దగ్గర ఏమి రోగం లేదు. రోగం వీడి దగ్గర ఉంది. కనుక వీడే బాధపడుతుంటాడు ఎక్కువగా. ఇప్పుడు ఎవరైనా భార్య తిరిగిపోతంటే ఎంత కోపం, ఎంత వ్యవహారం ఉంటుంది అది. కనుక ఆ బాధల్లో వీడు పడుతూనే ఉంటాడు. దేని వలన వస్తుందంటే ఇక్కడ మూలం ఇది. కనుక దీనివల్ల మనకి మెత్తటి శరీర భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి. మెత్తటి శరీర భాగాలంటే మీకు నరాలు గాని, గుండె గాని, లివర్ గాని ఇవన్నీ కూడా మెత్తటి శరీర భాగాలు. ఈ మెత్తటి శరీర భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి దీనివలన. అనుమానం, మానసిక కక్షలకొచ్చేసరికి కోపము, ద్వేషము, అనుమానము ఇవన్నీ కూడా వస్తాయి. కనుక ఇవన్నీ వచ్చేదానికి మందులుంటాయి. హోమియోలో ఏం చెప్తారంటే ప్రతిదానికి మందుంటది. ఊరికే మనకి పరిష్కారం లేని సమస్యలు చెప్పరు. కనుక పరిష్కారం ఉంటేనే సమస్యని చెప్తారు. కనుక ఇట్లాంటి వాటన్నింటికి కూడా హోమియోలో మందులుంటాయి. ఏమి ఇబ్బంది లేదు. తరువాత ఇంకొక మూడవ దీర్ఘవ్యాధి ఒకటుంది. ఆ మూడవ దీర్ఘవ్యాధి ఏంటంటే సిఫిలిస్ అనబడేటువంటి వ్యాధి. సిఫిలిస్ అంటే ఇది కూడా సుఖవ్యాధే. ఈ సుఖవ్యాధి వలన ఏమవుతుందంటే అక్కడ జననావయవాల మీద చిన్న చిన్న కురుపులొస్తాయి. ఆ కురుపులు అనేటువంటివి తినేస్తుంటాయి. అప్పుడు వాటికి మనం ఆయింట్‌మెంట్స్ పూస్తే అవి లోపలికెళ్ళిపోతాయి. లోపలికెళ్ళిన తర్వాత లోపల మన యొక్క మనస్తత్వాన్ని, మన మానసిక శరీరాన్ని చుట్టుముడతాయి. మానసిక శరీరంలో ఈ సిఫిలిస్ వాళ్ళు ఏంటంటే మందమతులుగా తయారవుతారు. అంటే మందమతులు. అంటే తెలివితేటలుండవు. తెలివితేటలు శూన్యం అయిపోతాయి. అంటే వీడిని ఎవరైనా మోసం చేయొచ్చు. ప్రతి వాడు కూడా వీడిని మోసం చేయటానికి అవకాశం ఉన్నది. కనుక తెలివితేటలు శూన్యం అయిపోతాయి. తర్వాత ఈ సిఫిలిస్‌లో అనేటువంటిది గట్టి శరీర భాగాలు దెబ్బతింటాయి. ఎముకలు గుల్లబారుట ఇవన్నీ కూడా సిఫిలిస్ యొక్క లక్షణాలు. ఎముకలు ఊరకనే పుటుక్కమని ఇరిగిపోవడం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. ఆయన దాదాపు 20 సార్లు పడి ఉంటాడు. ఎక్కడ ఏ ఎముక ఇరగదు, ఏ ఎముక తొలగదు. అది. కనుక అంటే నాన్ సిఫిలిటిక్ పేషెంట్ అన్నమాట.
కనుక ఈ సిఫిలిస్ వలన ఏమవుతుందంటే ఎముకలు పెలుసుగా అయిపోయి గుల్లబారిపోయి ఊరకనే ఇరిగిపోతుంటాయి, టపటపటపా ఇరిగిపోతుంటాయి. కనుక ఇది ఇది సిఫిలిస్ వలన వచ్చేటువంటి లక్షణాలు. అంటే ఎముకలకి సంబంధించినటువంటి కొన్ని లక్షల జబ్బులు వస్తాయి. ఈ లక్షల జబ్బులన్నీ కూడా దీని వల్ల తగ్గుతాయి. కనుక ఈ 3 రకాలైనటువంటి విజ్ఞానం నేర్చుకోవాల. నాలుగవది ఇంకొకటుంది. నాలుగవది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అంటారు. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మలేరియా వ్యాధి ఉన్నది కదా! మలేరియా వ్యాధికి కొన్ని సంవత్సరాలు వైద్యం చేయగా అది ట్యూబర్క్యులోసిస్‌లోకి మారుతుంది. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి వాళ్ళు సన్నగా ఎముకల పోగుల్లాగా ఉంటారు. ఎప్పుడూ జ్వరాలొస్తూ ఉంటాయి. అసల జ్వరాలకి నెలకొకసారి, వారానికొకసారి కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి జ్వరాలు. ఎన్ని మందులేసినా అప్పటికి తగ్గుతాయి, మరలా వస్తాయి. తర్వాత జబ్బులన్నీ కూడా కొత్త జబ్బులొస్తాయి. ప్రపంచంలో ఉండేటువంటి కొత్త జబ్బు ఏదన్నా వస్తే అది వీళ్ళ శరీరాన్ని దర్శించకుండా పోదు. కనుక ఏ జబ్బొచ్చినా సరే, ఎక్కడ ఏ జబ్బొచ్చినా సరే అన్నీ వీడి దగ్గరికి వస్తాయి. అంటే వీడిని ఒకసారి సార్ మా ఇంట్లో రండి మీకు ఆతిథ్యం ఇస్తాం అన్నట్లుగా ఉంటాయి ఆ జబ్బులు. ఏ జబ్బు అయినా సరే జలుబు గాని, జ్వరం గాని, దగ్గు గాని ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు. కనుక మా దగ్గరకొచ్చినటువంటి పేషెంట్స్ ఒకసారి అడిగారు. నేనడిగాను, "ఏవండీ మీకు ఎవరన్నా మీ బంధువుల్లో 50 ఏళ్ల లోపు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?" అని అడిగాను. వాళ్ళంటారు, "దానికి దీనికి ఏమిటి సంబంధం?" అన్నారు. "సంబంధం ఉంది చెప్పండి, వైద్యం కోసమే అడుగుతున్నానంటే" అప్పుడు చెప్పారు. వాళ్ళ పెద్దవాళ్ళలో ఒకళ్ళు చనిపోయారు. ఒక 50 ఏళ్ల లోపు చనిపోయారు. అట్లాంటి వాళ్ళని గుర్తుపట్టటం ఎట్లా అంటే, పిల్లలకి రెగ్యులర్‌గా ఫీవర్స్ వస్తుంటాయి. ప్రతి 10 రోజులకి, ప్రతి 15 రోజులకి, లేక నెలకొకసారి కంపల్సరీగా జ్వరం వస్తుంటది. ఆ జ్వరం అనేటువంటిది బ్యాసిల్లమ్ అనేటువంటి మందు. అది గూడా ఎక్కడి నుంచి తయారు చేశారంటే, మనిషికి టీబీ వస్తే, ఆ టీబీ నుంచి, ఆ చీముల నుంచి తయారు చేసినటువంటి మందది. కనుక అది అత్యంత అద్భుతంగా పనిచేసేటువంటి మందు. కనుక ట్యూబర్క్యులోసిస్ అంటే ఇది. తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి లక్షణాలేంటంటే, ఇవాళ నచ్చినటువంటి భార్య రేపు నచ్చదు. అంటే కొన్ని రోజులు పోయేటప్పటికి భార్యలో తప్పులు కనిపిస్తుంటాయి. ఈ భార్యను వదిలించుకుంటే పోలా అనేటువంటి లక్షణం. లేదు, ఒకవేళ భార్యకి అదే ట్యూబర్క్యులోసిస్ లక్షణం ఉందనుకోండి, భార్య కూడా అదే ఆలోచిస్తది. వీడిని వదిలించుకుంటే పోలా. కనుక వీళ్ళకి చేంజ్ ఈస్ ద కీనోట్. మార్పు అనేటువంటిది వాళ్ళ సహజ లక్షణం. ఇప్పుడు ఈ మధ్య మనం విన్నారు. కేరళలోనో ఎక్కడో చూసాం. భార్యల్ని మార్చుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకి అదొక ఆనందం. ఎందుకంటే వాళ్ళకి టీబీ అట్లా పనిచేస్తది. అంటే మానసికమైనటువంటి టీబీ ఇలాగా పనిచేస్తుంటది. ఇలాంటి వెర్రిమొర్రి వేషాలన్నీ వేయిస్తుంటదనమాట. వీళ్ళకి చేంజ్ లేదు, వాడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, అన్నీ చక్కగానే ఉంటాయి. ఉద్యోగం బాగానే ఉంటది. మంచి భార్య ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, మంచి సాలరీ ఉంది. చేసుకోవచ్చు కదా! చెయ్యడు. దానికి రిజైన్ చేసేస్తాడు. ఎందుకు రిజైన్ చేశావంటే ఆన్సర్ లేదు. వాడికి ఉద్యోగం నచ్చట్లేదు. ఎవడైనా ఇవాళ గవర్నమెంటు జాబు వదులుకునేటువంటి చవటలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ వాడు వదిలేస్తాడు. కానీ మళ్ళీ వాడు ఇంకొక ఉద్యోగం కూడా దొరుకుతుంది వాడికి. వాడి మాటలు అట్లా ఉంటాయి. తర్వాత వీళ్ళు డబ్బులు అనేటువంటివి అంటే మానసికంగా స్టీలింగ్ మెంటాలిటీ. అంటే మానసికంగా దొంగతనం అనేటువంటిది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య.
కనుక వీళ్ళు ఎప్పుడో ఒకసారి మనం ఇంటి పక్కన ఉంటే ఇబ్బంది వాటితోటి. మనకి జేబులు గనక ప్యాంటు జేబులు గనక వంకీకి తగిలిస్తే అందులో ప్యాంటే ఉంటది. జేబులో డబ్బులుండవు. కనుక లేదు వాళ్ళ నాన్న ఉన్నాడనుకోండి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ నాన్న జేబులో నుంచి మాయమవుతా ఉంటాయి. ఒకసారి మనకి ఈకే గురువు గారు చెప్పారు. ఒక ఆవిడంట బ్యాంక్ మేనేజర్ యొక్క భార్య అంట. ఆయన ఒకసారి బ్యాంకులో నుంచి డబ్బు తీసుకొచ్చి పెట్టాడు. మరుసటి రోజు తీసుకెళ్ళాడు బ్యాంక్‌కి. అంటే రాత్రిపూట వచ్చింది ఆయన కలెక్షన్ తీసుకెళ్ళి రేపు పొద్దున తీసుకెళ్ళాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ ఒక బండిల్ కొట్టేసింది. వాళ్ళ ఆవిడ బయటోళ్ళు కాదు. అంటే ఆవిడ టీవీ మెంటాలిటీ అన్నమాట. ఆ డబ్బులు కొట్టేసిన తర్వాతే ఆయన ఆఫీసులో ముఖం ఎత్తుకోలేక సముద్రంలో మునిగి చనిపోయాడు. ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందంటే వంటలు చేసుకుంటుంది. పరిస్థితులు అట్లా ఉంటాయి. కనుక ఈ స్టీలింగ్ మెంటాలిటీ, స్టీలింగ్ అంటే దొంగ బుద్ధి అన్నమాట. ఈ దొంగ బుద్ధి ఎలా ఉంటుందంటే ఇట్లాగా ఉంటుంది. లేకపోతే పిల్లలు స్కూల్లో ఉన్నారనుకోండి, శుభ్రంగా స్కూల్‌కెళ్ళిపోతాడు. మనకి బ్యాగ్ అవన్నీ యేసుకొని, టై యేసుకొని, షూ యేసుకొని బుద్ధిమంతుడిలాగా రాముడు మంచి బాలుడిలాగా వెళ్తాడు. స్కూల్లో అవుట్ ఉంటది గదా! అప్పుడు బయటకొస్తాడు. ఇక బయటకొచ్చినోడు ఢిల్లీ ఎక్కి ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఎళ్ళిపోతాడు. ఇక ఢిల్లీ పోవడం పెద్ద కష్టమేముంది? ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ఢిల్లీ పోతాం. పంజాబ్ ట్రైన్ ఎక్కితే పంజాబ్ వెళ్ళిపోతాం. మన కష్టమేముంది? కనుక అక్కడి నుంచి వాళ్ళెవరో ఫోను జేస్తారు 2, 3 రోజుల తర్వాత. "ఒరేయ్! మీ అబ్బాయి ఇక్కడికొచ్చాడు తీసుకెళ్ళండ్రా" అని. అంటే వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు ఢిల్లీలో. వాళ్ళు ఫోను జేస్తారు. వీళ్ళిక్కడికి వాడేం చెబుతాడు తెలుసా అండి? అక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందుకని ఆ కాంపిటీషన్స్‌కొచ్చానని చెబుతాడు. ఏముండదు అంతా ఉత్తమాటలే. అబద్దాలనమాట. అబద్దాలు గోడ పెట్టినట్టు అబద్దాలాడతారు. కనుక వీళ్ళ యొక్క మనస్తత్వం ఈ రకంగా ఉంటుంది. అందుకే వ్యాసుల వారు జెప్పారు. కలియుగం ఎట్లా ఉంటుందంటే, అంటే అప్పటిదాకా ద్వాపర యుగం నడిచింది. ఆ నడిచిన తర్వాత కలియుగంలో రాబోయేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, మనస్తత్వాలనేటువంటిది చెబుతారు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంఘాతులంటాడు. అలసులు అంటే సోమరిపోతులనమాట. అంటే మొట్టమొదట మనం చెప్పుకున్నాం చూడండి. సోరాలో ఉండేటువంటి సోమరితనం అనమాట. పని చేయరు, పెట్టరు. వాడికి అన్నీ పళ్ళెంలోకి రావాలి, ప్లేట్‌లోకి రావాలి. వాడు పని చేయడు. కనుక అలసులు. తర్వాత మందబుద్ధులు. మందబుద్ధులంటే సిఫిలిస్ పేషెంట్‌లు. ఇందాక చెప్పుకున్నాం గదా! బుద్ధి మందగించినటువంటి వాళ్ళు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు. వీళ్ళకి అల్పతరాయువు అంటే ఆయువు అంటే మన యొక్క జీవితం. జీవితం అనేటువంటి కొంచెమే జీవితం ఉంటుంది. 50 ఏళ్ల లోపు ఎట్నో ఒకట చనిపోతారు వాళ్ళు. ఏదో ఒక జబ్బు చేసి చనిపోతారు. కనుక అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంఘాతులు, పెద్ద పెద్ద రోగాలతోటి బాధపడేటువంటి వాళ్ళు. అంటే సైకోసిస్ వాళ్ళు. అంటే మనస్తత్వం అనేటువంటిది గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంక వాళ్ళ కోసం నేను భాగవతం రాస్తున్నానన్నాడు. వ్యాసుల వారు చెప్పిందది. ఇంక భాగవతం ఇట్లాంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ జబ్బులన్నిటితోటి బాధపడేటువంటి వాళ్ళ కోసం భాగవతం రాస్తున్నాను అని చెప్పాడు. కనుక అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంఘాతులు అని వ్యాసుల వారు చెప్పింది. కనుక ఈ 4 వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఈ 4 వ్యాధుల యొక్క విజ్ఞానం తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. పేషెంట్‌లకు కూడా తెలీదు. వాళ్ళకి తెలీదు గదా! మనం చెప్తే గాని వాళ్ళకి తెలీదు. ఇలాగా మనకి మందులుంటాయి. ఆ మందుల్ని వాడుకొని మీరు బాగుపడండి అని వాళ్ళకి చెప్పాలి. ఎడ్యుకేట్ చేయాల పేషెంట్స్‌ని మనం
మంచి మాటలతోటి నయానో, భయానో చెప్పి అంటే ఆ బాధ్యత కూడా మనదే. ఫీజు తీసుకోవడమే గాదు. ఫీజు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ వైద్యంలో ఏమున్నది అనేటువంటిది చెప్పి మందులివ్వాల్సుంటుంది. కనుక ఈ జబ్బులకి అన్నింటికి మూలమైనటువంటి కారణం లేకుండా జబ్బులు రావు. కనుక ఈ మూలమైనటువంటి కారణాలన్నింటినీ గూడా చక్కగా వివరించి వాళ్ళకి మందుల్ని మనం వేయాల్సుంటుంది. తర్వాత లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ సార్.